ఏపీలో జరిగిన మద్యం ఆదాయం ఎవరి చేతికి పోయింది? మొలకల్ చెరువులో జరిగినటువంటి లిక్కర్ స్కామ్, స్పిరిట్ బాటళ్ళు ప్లస్ లిక్కర్ కల్తీ రెండు కలిసి బోగస్ లిక్కర్ తయారు చేసిన కంపెనీ ఒక గోడౌన్లో దొరికితే మీరు తీసుకునే యాక్షన్ ఏముంది? దీంట్లో ఫస్ట్ ముద్దాయి చంద్రబాబును పెట్టాలి, రెండో ముద్దాయి లోకేష్ని పెట్టాలి, మూడో ముద్దాయి పవన్ కళ్యాణ్ని పెట్టాలి. ఈ 18 వీళ్ళే మెయిన్ పాత్రధారులు. 1, 2, 3 ఈ ముగ్గురిని ఫస్ట్ ఎంట్రీ చేసి తర్వాత మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ సురేంద్ర నాయుడు అంట, ఆయన బినామీ, ఈయన మీద పేరు పెట్టి లిక్కరు ఏపీ స్టేట్లో కాదు కదా, తెలంగాణలో కర్ణాటకలో కూడా వీళ్ళు సేల్ చేసే పరిస్థితులు. నిజంగా ఈ తెలంగాణకైనా అట్లా కర్ణాటక వాళ్ళైనా ఇమీడియట్లీ చంద్రబాబు మీద ఫస్ట్ ముద్దాయి, సెకండ్ ముద్దాయి వచ్చేసి లోకేష్, మూడో ముద్దాయి వచ్చి పవన్ కళ్యాణ్. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ నిద్రపోతున్నారు మీరు? ప్రశ్నిస్తా అంటున్నావు. ఎక్కడ ప్రశ్నించగలిగినావు? మొలకల్ చెరువులో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ పైన నీ వాటా ఎంత? అందులో ఇక్కడి నుంచి వచ్చిన ఆదాయం అంతా ఈ ముగ్గురు చేతికే పోయిందా, లేక సురేంద్ర నాయుడు చేతిలోనే ఉందా? సిబిఐ వారు ఇది తేల్చాలి. ఈ 18 మందితో పాటు వీళ్ళ ముగ్గురిని కూడా విచారించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ 3600 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు అన్నావు. సిగ్గుందా? ఈరోజు నీ ప్రభుత్వంలో లక్షల బాటలు దొరికితే దాని మీద ఇంతవరకు కూడా నువ్వు స్పందించడం లేదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ చేసేది మీరా, జగన్మోహన్ రెడ్డి? ఎందుకయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడి ఆ నాయకులంతా అరెస్ట్ చేసి కార్యకర్తలను చంపేసి నువ్వు చేస్తున్నటువంటి ఆ రాజకీయాలు చూసి జనాలు చీ అని ముఖాన్ని అంటున్నా సిగ్గులేక తుడుచుకొని ఇట్లా స్కాములు చేయడానికి సిగ్గుగా లేదా నీకు? మెడికల్ కాలేజీలు లేవంటావు, మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తానంటావు. జగన్మోహన్ రెడ్డి కట్టలేదంటావు, నేను ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తానంటావు. జగన్మోహన్ రెడ్డి కట్టకుంటే నువ్వు ఏ విధంగా అమ్మగలవని నేను అడుగుతున్నా. మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలు ఇంచుమించు ఒక కొలిక్కి వచ్చాయి, 7 కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి. ఇలాంటి కాలేజీలను సిగ్గు శరం లేకుండా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం వల్ల పేదలకు వైద్యం జరుగుతుందా అని నేను అడుగుతున్నా. ప్రైవేట్ పరం చేస్తే పేదలకు వైద్యం జరగదు. ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రజలకు వైద్యం జరుగుతుంది. ఇంత వింత జ్ఞానం కూడా లేకుండా ప్రైవేట్ పరం చేసి 100 కోట్లు నీవు వాళ్ళ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి లాక్కొని నీ ఖజానాలో వేసుకునే దానికి, ప్రజలు బలైపోవడానికి, ప్రజలు ఓట్లేసిన ప్రజలను నువ్వు గుర్తుపెట్టుకోకుండా ఈ విధంగా చేస్తున్నవే. రేపు రాబోయే కాలంలో నీకు వాళ్ళు మళ్ళీ నిన్ను సీఎం సీట్లో కూర్చోబెట్టగలరా? నువ్వు నిజంగా నిజాయితీగా ఓటర్ల చేతులని గెలిచింటే నువ్వు ఈ పనులు ఎందుకు చేస్తావు? చేయవు. ఈవీఎంలు నీకు సపోర్ట్ చేశాయి, నువ్వు ఆపరేట్ చేసుకున్నావు, నువ్వు గెలిపించుకున్నావు. ఇవి నిజంగా ప్రజలు వేసిన ఓట్లు మాత్రం కాదు అని దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఆలోచనలో పడ్డారు. రాబోయే కాలంలో సునామీలో కొట్టుకొని పోతుంది మీ తెలుగుదేశం పార్టీ. గుర్తుపెట్టుకోమని నేను మనం చేసుకుంటాను. సునామీలో కొట్టకపోతుంది నీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.